సో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ నరం గురించి ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి దానివల్ల ఒకవేళ డెంటల్ రీజన్ వల్ల కనుక ఆ నరం దెబ్బతిని దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే తిరిగి మళ్ళీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఇష్యూ? అసలు ప్రాబ్లం డెంటల్ కాదు కదా, ఒరిజినల్గా కూడా డెంటల్ కాదు. ఇది చేసిన దానివల్ల అదేం రాదు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చెప్తే కనుక మనం ఎప్పుడైతే ఇది చేసామో ఇది మొద్దు బారుతుంది. ఇప్పుడు ఫేస్లో వచ్చే నరాలు రకరకాలు ఉన్నాయి. ఒకటి మనకి స్పర్శ తెలిపే నరాలు, రెండు నొప్పి తెలిపే, స్పర్శలో కూడా నొప్పి తెలిపే నరాలు ఉంటాయి. వీటికి అన్నిటి కూడా ఇంపార్టెంట్ వచ్చేసేసి మూవ్మెంట్ ఇచ్చేవి. మనం ఫేస్ మాట్లాడుతూ ఉన్నాము, మొహం కదులుతూ ఉంది, కవళికలు వస్తున్నాయి అని అంటే మన ఫేస్ మూమెంట్స్ చేసే మోటార్ మసిల్స్ ఉంటాయి. ఈ మసిల్కి ఇచ్చే నరాలు ఫేషియల్ మసిల్స్, దాన్ని మనం టచ్ చేయట్లేదు. సో ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఏం మారదు. స్పర్శ, ఒక ఏరియాలో స్పర్శకి చాలా టార్గెటెడ్గా ఏ నరం అయితే ప్రాబ్లమో దాని దగ్గరికి నీడిల్ పంపించి చిన్న కరెంట్ పంపించి చూస్తామన్నమాట. వాళ్ళకి చిన్న చిన్న టింగిల్ తెలుస్తుంది, ఇక్కడ వస్తుంది డాక్టర్ గారు, ఎస్ మీ పెయిన్లో ఉన్న ప్లేస్లోనే ఉందా, ఉన్నది. అక్కడ దాన్ని కొద్దిగా మత్తిచ్చేసేసి కొంచెం దాన్ని హీట్ చేస్తాం. అక్కడ అది హీట్ చేసినప్పుడు అంతవరకు తగ్గుతూ ఉంటుంది. అది అసలు వేరే వెరీ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్, ఎగ్జాక్ట్ ప్రిసిషన్ ట్రీట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆన్ టేబుల్ పేషెంట్ మేల్కొని మాతోటి మాట్లాడుతూనే ఉంటారు. ఇది చేసేటప్పుడు నీడిల్ పెట్టిన తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ ఇంకా ఏమి ఉండదు. ఇంకా సో చక్కగా మనకు కళ్ళ ముందు నీడిల్ పెట్టిన తర్వాత ఒకవేళ సెడేషన్ ఇచ్చి నిద్రపుచ్చినా ఆపేస్తాము, లేచి కూర్చుంటారు. చిన్న కరెంట్ పంపిస్తే చెప్తారు ఇక్కడే వస్తుంది లేదా ఇక్కడే వస్తుంది, కరెక్ట్గా చెప్తారు ఆ ప్లేస్లోనే, అక్కడికి వెళ్తా ఉంది, ఎస్ ట్రీట్మెంట్ డన్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెడేషన్ చేసి ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ లేపుతాము, తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇది వెరీ యంగ్ పేషెంట్స్లో కొంతమందిలో వస్తూ ఉంటుంది, బట్ వెరీ ఓల్డ్ పేషెంట్స్లో బాగా వస్తూ ఉంటాయి. అందరికీ ఈ ట్రీట్మెంట్ పనికి వస్తుంది అనమాట. సో ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా. ఇందులో మళ్ళీ వేరే రకం ఉంది. ఇంకా ఈ ఫేషియల్ పెయిన్స్ అని అడిగారు, ఇందులో రెండో రకం ఏంటంటే కనిపిస్తాయి ఇవి, ఆటోనామిక్ కెఫాలజియాస్ అంటారు. ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాలజియా అంటే ఇందులో మనకి ఇందులో చాలా రకాలు ఉన్నాయి, మళ్ళీ కూడాను చెప్తాను. ఈ పరిస్థితి ఏంటంటే ముఖంలో వాపు వచ్చేస్తుంది, వీళ్ళకి వేడిగా ఎర్రగా రక్త ప్రసరణ చిమ్మినట్లు వచ్చేస్తుంది ఫేస్ అంతా, కంట్లో నుంచి నీరు, ముక్కులో నుంచి నీరు కారిపోతూ ఉంటాయి వీళ్ళకి. సో వాళ్ళ ముఖం చూస్తే ఒక కంట్లో నుంచి నీరు కారిపోతూ ఉంటుంది, ఒక ముక్కులో నుంచి నీరు కారిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఆటోనామిక్ కెఫాలజియా, ముక్కు దిబ్బడేసింది, ముక్కు పనిచేయట్లేదు ఒక పక్కన, అలాగే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి వేరే రకం ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో వీళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రకమైన హెడేక్ ఉన్నది, ఆ హెడేక్లో ఫేషియల్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరు, అందులో ఏ రకమైన ఫేషియల్ పెయిన్ ఉన్నది, దానికి టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఇవి చేసినప్పుడు ఇంత స్పెసిఫిక్గా మనం చూసుకొని చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి. వండర్ఫుల్ సార్. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయి ఇంకా నొప్పితోనే భరించాలి అని అనుకునే వాళ్ళకి ఒక రే ఆఫ్ హోప్ లాగా నాకు విజయభాస్కర్ గారు కనిపిస్తున్నారు ఇప్పుడు. సూపర్ సార్, వండర్ఫుల్. గ్లాడ్ దట్ ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ మన సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయన్నది జనాలకు చెప్పడం అనేది. ఇంకా యాక్చువల్గా ఇందులో ఇవి కూడా తగ్గని వాళ్ళకి ఇంకా కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నా రీసెర్చ్ అంతా అందులోనే ఉంటుంది. దీన్ని న్యూరో మాడ్యులేషన్ అని అంటాము. న్యూరో మాడ్యులేషన్ అనేది ఏంటి అని అంటే మన నరాల పనితనాన్ని మనము బయట నుంచి లేదా లోపల నుంచి మార్చచ్చు. అంటే మనకందరికీ తెలిసింది, కాలు నొప్పి వచ్చింది మసాజ్ చేస్తారు, అమ్మ వచ్చి కాళ్ళు నొక్కితే మనకి కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. మనం గొడవ చేస్తే అమ్మకి తలనొప్పి వస్తే తలకి గుడ్డ కట్టుకుంటే గట్టిగా తలనొప్పి తగ్గుతుంది, ఒక పూట గుడ్డ కట్టుకుంటే కదా. ఇది మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఇక్కడ మనం చెప్పుకున్న నరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం యాక్టివేట్ చేసినట్లయితే ఆ నొప్పిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రెషర్ ఇచ్చామో పెయిన్ అనేది తగ్గుతుంది. ఈ ప్రెషర్కి పెయిన్కి చాలా దగ్గరే, యాక్చువల్గా అవినాభావ సంబంధం అంటాము. ఒకదాన్ని పెంచితే రెండో తగ్గుతుంది. ప్రెషర్ని పెంచాము, గుడ్డ కట్టి ప్రెషర్ పెంచాము, నొప్పి తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ని వాడుకొని రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. సో అటువంటివి కొన్ని ట్రీట్మెంట్స్ లోపలికి కొన్ని ఎలక్ట్రోడ్స్ పెట్టేసేసి మెడ దగ్గర కానీ ఇక్కడ కానీ ఫేస్లోకి, మనం ట్రైజెమినల్లో కూడా కొన్ని ఫేస్లోకి ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటిని స్టిమ్యులేట్ చేస్తే ఇక దేనికి తగ్గని నొప్పులు దానికి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దీన్ని న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్స్ అని అంటాము. ఇవి చాలా రిఫ్రాక్టరీ, ఇంకెక్కడ తగ్గని కేసులకి అవి కూడా చేస్తూ ఉంటాము. ఇది నా రీసెర్చ్ అంతా కూడా లండన్లో నేను చేసిన రీసెర్చ్ వీటి మీద ఉంటుంది అన్నమాట. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, సూపర్. అసలు గ్లాడ్ దట్ వి గాట్ కనెక్టెడ్ టుడే.